ఒక అద్భుతమైన పాట ఉత్తి ఆడియో ట్రాక్ పెడితే వెళ్ళట్లేదండి జనాల్లోకి. ఒక అబవ్ యావరేజ్ సాంగ్ అయినా కూడా మంచి విజువల్స్ పెడితే చాలా రీచ్ ఉంటుంది. సో ఇట్స్ యాక్చువల్లీ నెగటివ్ సైడ్కి వచ్చినట్టే కదా. అలా అంటే అలా ఉండడం వల్ల మంచి మ్యూజిక్ ప్రమోట్ అవ్వట్లేదు కదా దానివల్ల. సో ఆ విజువల్కి ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట ఉంటుంది. సో ఇంకా దానికి తగ్గట్టుగానే ఇంకా టెలివిజన్ ఈ మధ్యన చాలా పెద్ద ఇది రోల్. యూట్యూబ్ కానీ టెలివిజన్ కానీ ఆల్ దీస్ సోషల్ ప్లాట్ఫామ్స్ విజువల్కి ఎక్కువ ప్రయారిటీ. ఎవరైనా కూడా ఫస్ట్ కనపడుతుంది, తర్వాతే వినిపిస్తుంది. అంతే కదా. సో అలా అనమాట. దట్స్ ట్రూ. దానివల్ల విజువల్ హ్యాస్ అ వెరీ బిగ్ రోల్ యాజ్ ఆఫ్ నౌ. దానికి తగ్గట్టుగా విజువల్స్ ప్లే చేయడానికి, సాంగ్ కనెక్ట్ అవ్వడానికి, ఆ మ్యూజిక్ అండ్ సాంగ్కి తగ్గట్టుగా డ్రెస్సింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ అన్నీ అలాగా చేస్తారు. ఇక్కడ కూడా బయటలాగానే అమ్మాయిలకి బోల్డ్ డ్రెస్సెస్ కదా, అబ్బాయికి ఏముందండి ప్యాంట్ షర్ట్ అయితే ఒక పంచ క్లాసికల్ అయితే. అవును, అమ్మాయిలకు ఉండే పాపం అబ్బాయిలు. ఈ ప్రొఫెషన్లో సింగింగ్ ఈ ట్రాక్లో మీకు బాగా మీ మనసుకు బాగా దగ్గరైన సింగర్స్ ఎవరున్నారు? మనసుకి దగ్గరైన అంటే వేవ్ లెంత్ కలవడం అనేది. సో ఇప్పుడు ఒకే ఆఫీస్లో మేము పనిచేస్తాం, కానీ అందరి వేవ్ లెంత్ మనకు కలదు. ఈరోజు ఇలా జరిగిందండి నా ఆఫీస్లో ఒక విషయం, లేకపోతే ఈరోజు ఎనీథింగ్ ఇన్కన్వీనియన్స్, మైక్ సరిగా లేదు, వెడలు పెట్టలేదు, ఇవన్నీ ఉంటాయి మనకి. సో అలాంటివన్నీ షేర్ చేసుకోవడానికి లేదా ప్రొఫెషనల్గా ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఉంటే పర్సనలీ బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు నాకు అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఇట్స్ వెరీ రేర్ టు ఫైండ్ బెస్ట్ ఫ్రెండ్స్. స్కూల్ అప్పుడు వెరీ మెచ్యూర్డ్ అబ్బా. అయ్యో, అంటే ఇప్పుడున్న అమ్మాయిల్లో మరి ఆ స్టూపిడిటీ అస్సలు మీరు నాకు కనిపించట్లేదు. ఐఎమ్ రియల్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో బట్ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విషయం నచ్చుతుంది, ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క కంఫర్ట్ లెవెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సరిగమప వల్ల నాకు దామిని కొంచెం క్లోజ్ అయింది. దామిని నాకు అంతకుముందు తెలుసు, పరిచయం ఉంది, కానీ ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదన్నమాట. బట్ ఐ స్టార్టెడ్ ఇంటరాక్టింగ్ విత్ హర్. ఆ అమ్మాయి లైక్ ఆ అమ్మాయి గోల్ కానీ, ఆ అమ్మాయి విజన్ కానీ, ఆ అమ్మాయి ఐడియాలజీ కానీ, తన వే ఆఫ్ అప్రోచింగ్ థింగ్స్ కానీ నాకు ఇష్టం. సో ఆ విషయంలో షీ ఇన్స్పైర్డ్ మీ. సాకేత్ ఈజ్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్ నాకు. ఇండస్ట్రీ స్టార్టింగ్ నాకు వచ్చినప్పుడు అసలు రికార్డింగ్ అంటే ఏంటి, రికార్డింగ్ స్టూడియో అంటే ఏంటి, ఇలా హెడ్ ఫోన్స్ ఉంటుంది, మైక్రోఫోన్ ఉంటుంది, ఇలా మానిటర్స్ ఉంటాయి, ఇవన్నీ నాకు తెలిసింది బికాస్ ఆఫ్ సాకేత్ అనమాట. అంటే లిటరలీ హీ వాజ్ దేర్ విత్ మీ సిన్స్ ద స్టార్ట్ ఆఫ్ మై కెరియర్. సో సాకేత్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్. నాకు ఏదైనా ప్రొఫెషనలీ కానీ ఏదైనా సలహా కావాలి అన్నా, ఎలా చేయాలి అన్నా, హెల్ప్ కావాలి అన్నా, నాకు ఫస్ట్ గుర్తొచ్చే పర్సన్ సాకేత్ అనమాట. ఈజ్ అ వెరీ పాజిటివ్ కైండ్ పర్సన్. సో వెరీ వెరీ హెల్పింగ్. అలాగే దీపు కానీ, లైక్ ఎవ్రీ వన్ నాకు మంచిగా. ఇప్పుడు యామిని, సత్యయామిని కానీ, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం కదా. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో ఆ పాజిటివ్స్ కొన్ని నాకు చాలా నచ్చుతాయి. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ దెమ్. ఓకే, ఇప్పుడు మన వరకు మీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, మీకంటూ ఒక ప్రొఫెషన్ స్టార్ట్ అయింది కదా కొన్ని రోజుల నుంచి. సో ఆల్మోస్ట్ 3 years అయిందా మీకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అయ్యి? అవునండి కదా. సో 3 years నుంచి మీకు ఎవ్రీ మంత్ మీకు వచ్చే ఇన్కమ్ చూసిన తర్వాత నేను ఇండిపెండెంట్ అయిపోయాను, లేదా ఐ కెన్ లీవ్ మై ఓన్, లేదంటే నా లైఫ్ నాదే, ఇక్కడ ఇంకా నేనేం లేదు అన్నట్టు అనిపిస్తుందా? ఎందుకంటే ప్రజెంట్ పిల్లలు 18-19 ఏళ్ళు నిండేటప్పటికీ నేను మేజర్ని, మా అమ్మ చెప్పేది నాకు ఏది నచ్చదు, లేదా ఆమె ఇండిపెండెంట్ అయిపోయాను, నాకంటూ ఒక ఇన్కమ్ ఉంది, ఐ కెన్ లివ్ మై లైఫ్ లోన్ అన్నట్టుగా అయిపోయింది. సో వాట్ యూ థింక్? ఎందుకంటే మీకంటూ కూడా ఒక ప్రొఫెషన్ వచ్చింది, కొంత ఇన్కమ్ స్టార్ట్ అయింది. సో హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అమ్మ వాళ్ళతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది ఇన్ జనరలీ? ఐఎమ్ హ్యాపీ దట్ ఐ ఫినాన్షియలీ ఎస్ independent financially, but emotionally I'm very
డిపెండెంట్ ఆన్ దెమ్ అండి. హౌ కెన్ ఐ కాల్ మై సెల్ఫ్ ఇండిపెండెంట్ వెన్ ఐ కెన్ నాట్ స్టే అవే ఫ్రమ్ దెమ్? అంటే చిన్న ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ మా అమ్మ వాళ్ళు ఊర్లో ఉన్నారు. నాకు వర్క్ వల్ల నేను హైదరాబాద్ వచ్చేసాను. వాళ్ళతో ఒక 2 వీక్స్ అయింది వాళ్ళకి దూరంగా. నేను ఒక్కదాన్ని హైదరాబాద్లో ఉండలేకపోయాను నేను. ఇట్స్ నాట్ ఫినాన్షియల్. సంపాదించినంత మాత్రాన, లేకపోతే ఇండిపెండెంట్గా మన ఖర్చులు మనం పెట్టుకోగలిగినంత మాత్రాన, ఇట్స్ నాట్ దట్ వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండి ఇప్పుడు వేరే చోట ఉండొచ్చు హాయిగా. నో, ఇట్స్ నాట్ ద కేస్ ఎట్ ఆల్. నా విషయంలో నో, ఇట్స్ నాట్. ఐ నీడ్ అమ్మ, ఐ నీడ్ నాన్న. అంటే ఉండాలి. వాళ్ళు నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తారు. మా అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్.